శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1 మే 2026 నుండి 31 మే 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా రవి బుధ కుజులు మేషరాశిలోను, 11వ తారీఖు నుంచి కుజుడు లక్షణంలోకి వస్తాడండి. ఎక్స్ట్రాడినరీ. అండ్ తర్వాత రవి బుధ అండ్ శుక్రుడు అంటే 15వ తారీఖున రవి బుధుడు కూడా వృషభ రాశిలోకి వచ్చేస్తున్నారు. శుక్రుడు కూడా ఉంటాడు ఇప్పుడు. బ్యూటిఫుల్. అంతేకాకుండా గురుడు 3వ భావంలో మిథున రాశిలోను, శుక్రుడు 14th నుంచి మిథున రాశిలోను, బుధుడు 29th నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహు, శని కుజుడు 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉంటాడు. ఇక్కడంతా సవ్యకాల సర్పదోషం అనేది ఉందండి. అది చాలామంది మీద ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది. ఆ దోషం అనేది మిథున రాశికి మీ రాశిలోనే గురుడితో కలిసిన శుక్రుడితో కలిసిన బుధుడు చాలా ఎక్స్ట్రాడినరీ అండి. ఎందుకంటే 12th హౌస్ లార్డ్ మీ రాశిలో ఉండడము, గురుడు కూడా ఉండడం వలన శుభ సూచికాలే ఉంటాయి. బుధుడు కూడా 29 వస్తున్నాడు కాబట్టి ఎప్పుడు కూడా మీరు యాక్టివ్గా ఉండడము, అలాగే జ్యోతిష్ సంబంధించిన విద్యలో మీకు రాణించడము, మ్యాథమెటిక్స్గా బాగా ఉండడము, ఫైనాన్స్ విద్య మీకు రాణించడానికి అవకాశం ఉండడము, బ్యాంకింగ్ రంగంలో కానీ వేదశాస్త్ర విద్యలో కానీ మీకు ఎక్కువ రాణించడానికి అవకాశం ఉంది. ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కుటుంబ వృద్ధి కలుగుతూనే ఉంటుంది. ఎక్కువగా ప్రయాణాలు చేస్తూ ఉంటారు. కోసం మీ తోబుట్టులు కలవడం కోసము జరుగుతుంది. అంతేకాకుండా వాహన భాగ్యము, వాహన యోగం కూడా మీకు ఉండడానికి అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. కాకపోతే మీ విద్యలో ఆటంకాలు కలగడము, లేకపోతే మీ తల్లిగారికి ఆరోగ్య పరిస్థితుల్లో కొద్దిగా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడము జరుగుతుంది. రైతులు కూడా పంటలో నష్టం రావడానికి అవకాశం ఉంది. ఏమైనా మిథున రాశి వాడికి అబ్బాయిలు ఉంటారు కదా, మీ చిల్డ్రన్ అబ్బాయిలు, మీ కొడుకులు, వాళ్ళకి మీ జాతకం వల్ల బాగా కలిసి వస్తుందండి. అంతేకాకుండా పుత్ర సంతానం కలగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మీకు స్టాక్ మార్కెట్లో ధనప్రాప్తి కలుగుతుంది, విజయం సాధిస్తారు. లేకపోతే మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం వల్ల మీకు బాగా రాణించడానికి అవకాశము ఉంది. మ్యూచువల్ ఫండ్స్ ఏదో అంటుంటాం కదా, ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా. అంటే నేను జనరల్గా పంచమ భావం కూడా చెప్తున్నాను తప్ప ఇవన్నీ నాకు సంబంధం లేదండి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ ఈ పంచమ భావం కింద వస్తాయి కాబట్టి వాటిల్లో మీకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంది అని చెప్తున్నా. సాహిత్య రంగంలో కూడా మీరు రాణించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మీకు జనాకర్షణ కూడా ఎక్కువ ఉంది. భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం కానీ, లేకపోతే వాళ్ళు ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అదృష్టం కానీ బాగా బాగుంది. మీ కోరుకున్న సంబంధము రావడము, మీకు మీ ఇంట్లో వివాహ వేడుకలు జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. భాగ్యస్థానంలో రాహు మంచివాడు కాకపోయినా ఆయన వాయుతత్వ రాశి ఉన్నాడు కాబట్టి విదేశీ పర్యటనలు చేయిస్తూ ఉంటాడు. యాక్చువల్గా తండ్రి గారికి ఇబ్బంది పెడుతుంటాడని చెప్పాం కదా, కరెక్టే. తండ్రి గారికి ఇబ్బంది పెడుతుంటాడు. కానీ గురు దృష్టి కూడా ఉంది కాబట్టి తండ్రి గారు కూడా సేఫ్గా ఉంటారు. తండ్రి గారికి ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర దర్శనాలు చేస్తుంటారు. విదేశాలకి ఉన్నతమైన విద్య రీత్యా, డాక్టర్స్ కోర్సు రీత్యా విదేశాలు వెళ్తారు. కంటక శని మీ దశమంలో ఉండడం వలన సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో పోవడము, ఉద్యోగం తీసేయడము ఏదో ఉంటుంది. కానీ ఆ శని కుజుల కాంబినేషన్ దశమంలో ఉన్నా కూడా, దశమంలో శని కుజుడు దిగ్బలుడు, కుజుడు బలవంతుడు అవుతాడు. ఇక్కడ గ్రహ యుద్ధం జరుగుతుంది. శని కుజులకి కుజుడు బలవంతుడు అవుతాడు కాబట్టి మీరు అంటే మీ సంబంధించి మీరు ఏంటంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకైతే ప్రమోషన్స్ వస్తాయి. గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల్లో మీరు ఉంటారు. రాజకీయ రంగంలో పదవులు వస్తాయి. వ్యవసాయ రంగంలో బాగా అభివృద్ధి చెందుతారు. శని కుజులు దశమంలో అంటే ఉన్న ఊరు నుంచి విదేశాలకు వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. అక్కడ విద్యలో ఉద్యోగ రీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ బాగా సంపాదించుకుంటారు. రవి బుధ కుజులు కూడా మీకు లాభస్థానంలో బ్రహ్మాండంగా ఉన్నారు. రవి కుజులు లాభంలో ఉన్నారంటే చాలా గ్రేట్ అండి. ఒక ఉచ్చ స్థానాధిపతి, ఒక రాష్ట్రాధిపతి కలుగుతుంటాం, గ్రేట్. అదే కానీ లగ్నంలో ఏంటైనా ఇంకా టాప్ పొజిషన్ ఉంటారు. అంటే మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి బ్రహ్మాండంగా ఉంటుంది. దినదిన ప్రవర్ధమానం అవుతుంది. మీ ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడా తగ్గదు. అంతేకాకుండా 12th హౌస్లో విమల యోగాన్ని ఇస్తూ రవి బుధులు 15వ తారీఖు నుంచి 12వ భావంలోకి వచ్చేస్తున్నారు. రావడం వల్ల కూడా మంచిదేనండి. 12వ భావంలో రవి బుధులు ఏమీ చెడు చేయరు, మంచిగా చేస్తారు. పైగా బుధుడు మీకు రాష్ట్రాధిపతి కాబట్టి పరివర్తనలో ఉన్నారు. మీకు యోగాన్ని కలిగే పరివర్తన కాదంటే బుధుడు మీకు మంచి యోగాన్ని ఇస్తాడు. విదేశ పర్యటన అయ్యేట్ చేస్తూ ఉంటాడు. పుణ్యక్షేత్ర దర్శనాలు
దైవ దర్శనాలు ఎక్కువ అయ్యేది చేస్తూ ఉంటాడు. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నా వీడియోస్ని మీరు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీకు, విదేశాల్లో కూడా నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, మీ జాతకాలు కాకపోయినా మీ పిల్లలు కానీ మీ ఫ్రెండ్స్ కానీ, అంటే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జాతకాలు చూడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 కూడా కంపల్సరీగా ఉండాలి. ఉండడం వల్ల మనం విద్య కోసం ఫారిన్ కంట్రీస్ వెళ్తారా, ఆ విద్య, ఇంజనీరింగ్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య వస్తుందా, అది ఏ విద్యలో మనం రాణిస్తామో అదొకటి. అలాగే మనం ఉద్యోగాల్లో భద్రత తగ్గిపోయి, ఇప్పుడు భద్రత అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులకైనా ఉద్యోగాలు రావట్లా. చాలామంది నేను చూశాను. నేను ఆ ఉద్యోగాలు రావడం కూడా నేను చాలామంది ముహూర్తాలు చెప్పానండి. ఆ టైంలో జాబ్స్ కూడా వచ్చాయి. సంతానం కూడా ఉంటుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉంటుంది. రాజకీయ రంగం, పొలిటికల్ రంగంలో కూడా మీకు సీట్ వస్తుందా, గెలుస్తారా, అవన్నీ కూడా చూడొచ్చు. తప్పేం లేదండి, జాతకంలో ఉంటుంది. మీరు కూడా చెప్పించుకోదలుచుకుంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ షూటింగ్ జోన్లో ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఈ మే నెలలో కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరున్నారు, 12 రాసుల వారికి పూజించదగ్గ దేవుళ్ళు ఎవరు, పరిహారాలు ఏంటి? ముఖ్యంగా ఇది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా శివకేశవులు విష్ణువుకే చాలా ఎక్కువ ఇష్టం. ఈ మాసంలో ఎవరైతే చెప్పులు దానం ఇస్తారో, చలివేంద్రాలు పెడతారో, మంచినీళ్ళు దానం, కుండల్లో పెట్టి దానం ఇవ్వడం, అలాగే గొడుగు దానం ఇస్తారో, ఇలాగే విసిరికర్ర, ఎవరైతే ఈ దానాలు ఇస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి. ముఖ్యంగా జలదానం. ఈ జలదానం గురించి శాస్త్రంలో కూడా, పురాణాలు కూడా చెప్పబడి ఉందండి. ఎవరైతే జలదానం చేస్తారో, జలదానం అంటే మంచినీరు, చల్లటి మంచినీరు దానం, చలివేంద్రాలు పెట్టించడం, అలా చేయించడం వలన వాళ్ళు ముందు తరాల వారు, తర్వాత తరాల వారు కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతారు అని చెప్పవచ్చు. ఇది ఒక గొప్ప అదృష్టం అండి. మీరు మర్చిపోకండి, వైశాఖ మాసం అనేది చాలా అద్భుతమైన మాసము. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం అద్భుతం. అలాగే కాకుండా మే నెల మొత్తం కూడా మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని పూజించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా కలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి. దానివల్ల కూడా దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఇవన్నీ గొడవలుగా ఉంటాయండి. ఏది కూడా సాటిస్ఫాక్షన్గా ఉండదు. 11 మే నుంచి కూడా అవన్నీ సర్దుమణుగుతాయి. యుద్ధాలు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చేది కుజుడి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏదైనా శని కుజుడి కాంబినేషన్ ఉంది కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా మనం శనీశ్వరుడు పూజించడము, 7 వారాల్లో మన ఇష్టం, తైలాభిషేకం చేయించుకోవడము, పంచముఖ ఆంజనేయ స్వామివారి మంత్రం ఉందండి, మూలమంత్రం. ఆ మంత్రంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి తీరతాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని వలన వచ్చే దోషం కూడా తగ్గిపోతుంది. రాహుకేతులు కాబట్టి మనం అమ్మవారిని పూజించడం వలన మనకి దోషాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకి తీర్థాలు కాదండి, మనం తెలుసు కదా, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన, శివుడితో శివ పార్వతులు అమ్మవారి దర్శనం చేసుకోవడం వలన కూడా మనకి చాలా మటుకు దోషాలు తగ్గడే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శ్రీశైలంలో రమణమ్మ అమ్మవారికి, శివుడికి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవడం వలన అన్ని రంగాలను ముందంజలో ఉంటాం.